హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫైనలీ నా బర్త్డే July 8th. సో నా బర్త్డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నా బర్త్డే అంటే నేను ఒక ఏమంటారు అదేదో అలా ఫీల్ అయిపోతూ ఉంటాను, బర్త్డే 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 అనుకుంటూ. ఇప్పటికీ అలానే ఫీల్ అవుతాను, కానీ చాలా చేంజ్ అయిపోయాను కూడా. అంటే మరీ ముందు అప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అలా ఏం లేదు ఇప్పుడు. బట్ నా బర్త్డే అంటే జూలై అంటే 8th అంటే నాకు చాలా ఇష్టం అనమాట. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే బుజ్జు. థ్యాంక్ యూ. బా ఏం బాబ్బా ఏం వద్దులే. హ్యాపీ బర్త్డే బుజ్జు. హ్యాపీ బర్త్డే బుజ్జు. హ్యాపీ బర్త్డే బుజ్జు. మే గాడ్ బ్లెస్ యు. ఇంకా యాజ్ యూజువల్ కిచెన్లోకి వచ్చేసాను, పాలు పెట్టేశాను, ఫస్ట్ టీ చేసేసుకోవాలి అనేసి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంటూ లంచ్ అంటూ బాక్సులు పెట్టడం ఆ డ్యూటీ లేదనమాట. టెడ్డీ హ్యాపీకి లీవ్ ఈరోజు. నా బర్త్డే అనేసి డుమ్మా కొట్టేశారు. ఇంకా ఇదేంటంటే ఎండు చేపలు. సో ఇది ఎండు చేపలు ఏదో పొడి ఏదో ఏది చేసి ఉన్నారు. ఇదేమంటే నాకు సుదర్శన్ ఆఫీస్ నుండి కమ్మలు తీసుకొచ్చి ఇచ్చాడు, గుర్తుందా మీకు? సో ఆ రోజు తీసుకొచ్చంట, ఇది కూడా ఇద్దాము అనేసి. బ్యాగ్లోనే ఉందంట, ఈ రోజు తీసిస్తున్నాడు. బుజ్జు అది ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, నీకోసం తెచ్చాను, పడేయి, వద్దులే ఇంకా అది అనేసి చూపిస్తా ఉన్నాడు. సో మీతో కూడా చూపించాను. నెక్స్ట్ బాగా అడిగినట్టుంది ఈ రోజుకి ఎన్నెలామి. తెలుసా మనీ బర్త్డే అని? ఫస్ట్ ఆమె నాకు విష్ చేసింది. అంటే ఈరోజు బాబా బర్త్డే రోజు మార్నింగ్, రోజు నైట్ చెప్పింది. ఏ నైట్ 12కా? కదనన్నా నువ్వే ఫస్ట్ చెప్పాలి నైట్. అంటే నైట్ ఓకే బాబా, మార్నింగ్ సంగతి. వీడు భలే జెన్యూన్ బుజ్జి క్యాండిడేట్. సంగీత పొద్దున్నే 5:30కి వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే నా బర్త్డే అనేసి విష్ చేసింది. అదే చెప్తున్నాను. THA అనిత, అరుంధతి, జ్యోతి ఆంటీ, వాసవి ఆంటీ. యా, ఈ పేరు ఎందుకు తెలియదు బాబా నాకు. పక్కన ఆమె పేరు పక్కన ఆంటీ అని రాయరా. నా ఫ్రెండ్స్ అందరి నేమ్స్ ఇలా రాసి పెట్టుకుంటున్నాను. వాళ్ళందరికీ నా బర్త్డే కదా, అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తానులేండి, ఏం చేస్తాను ఏంటి అనేది. ఇంకా ఫస్ట్ అయితే రెడీ అయిపోదాము అనేసి అనుకున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ, నాకు ఎంత ఇష్టంగా తీసుకున్నాను. మా సుదర్శన్ కొనిచ్చాడు. దీని లింక్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. చాలా బాగుంది. కాకపోతే నాకు కొంచెం పొట్టిగా అనిపించింది అనమాట. బ్యాక్ సైడ్ ఎంత లాగుతున్నా కిందకి రావట్లేదు. ఫ్రంట్ సైడ్ కూడా చాలా కిందకి పెట్టాను, కుచ్చులు కూడా పొట్టిగా ఉంది శారీ అనిపించింది. ఇది కాటన్ శారీ, చాలా బాగుంది. అంటే చాలా సాఫ్ట్గా ఉంది. రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంట్లో దీపం పెట్టకూడదు అనమాట, అందుకే జస్ట్ అలా దీపం దండం పెట్టేసుకుని దేవుడికి ఇంకా గుడికి వెళ్ళేసి వద్దాము అనుకున్నాము. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళని ఇంట్లోనే పెట్టేసి నేను సుదర్శన్ మాత్రమే ఇంకా గుడికి వెళ్తున్నాము. నాకు బ్లాక్ ఇష్టం కాబట్టి, నా ఫేవరెట్ కాబట్టి నేను బ్లాక్లో తీసుకున్నాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో, బ్లూ, రెడ్ అలా అనేసి మీరు ట్రై చేయొచ్చు ఏదైనా. ఇంకా నేను సరిగ్గా వీడియో తీపించుకోలేదు. మా సుదర్శన్ తీసాడు, కానీ అంతగా తీయలేడు, మంచిగా తీయలేదు, అందుకనే షేర్ చేయలేదనమాట ఫుల్గా శారీ. టెడ్డీ ఉంటే బాగా తీసి ఉంటుంది. టెడ్డీ ఏమంటే స్నానానికి వెళ్ళింది, ఇంకా టైం అయిపోతుంది అన్నట్టుగా ఇంక మేము బయలుదేరిపోయాము. ఇంకా ఇదేమంటే నేను లాస్ట్ వ్లాగ్లోనే షేర్ చేయాలి అనుకున్నాను, ఏదో ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను, ఇంకా మర్చిపోయాను మీతో షేర్ చేయడము. ఏమంటే ఆశా, నీ వీడియోస్లో నీది వాయిస్ రావట్లేదు, మాకు నీ వాయిస్ అంటే ఇష్టము, నీ వాయిస్ పెట్టు అనేసి చాలామంది అడిగారు అనమాట. యాక్చువల్గా అదేమంటే డిఫాల్ట్గా తీసేసుకుంటున్నట్టుంది ఇంగ్లీష్లో రావడము. యాక్చువల్గా మీరు సెట్టింగ్స్ ఉంటుంది కదా యూట్యూబ్లో, వీడియో ఆన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ వస్తాయి. ఆ సెట్టింగ్స్లో మీరు ఆడియో ట్రాక్ అని ఉంటుంది, అక్కడ తెలుగు అనేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కొన్ని సెట్టింగ్స్ అలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది నేను పెట్టింది కాదన్నమాట, కొన్ని వాటిలో డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అప్పుడు మనం అది చేంజ్ చేసుకోవాలి.
సో అది చేంజ్ చేసి చూడండి ఒకసారి. ఇంకా నా సైడ్ నుండి అయితే ఆ మిస్టేక్ అసలు ఏం లేదు. నేనేమి కావాలని అలా పెట్టడము అలా ఏం జరగలేదు. నా వాయిస్ నేను పెట్టేస్తున్నాను. బట్ మీకు అలా రావట్లేదు కాబట్టి మీకు ఎవరెవరికి రావట్లేదో జస్ట్ ఆ వీడియో మీద నేను చెప్పినట్టు చేయండి. గుడికి వెళ్దాం అనుకున్నాంగా. ఇలా వెళ్తూ ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న అమ్మవారి గుడి ఉంటుంది. ఎప్పుడు ఇక దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడికి వెళ్ళేసి పూజ చేసుకొని వెళ్దాము, అంటే దండం పెట్టుకొని వెళ్దాము అనేసి అనిపించింది. మంగళవారము, శుక్రవారము అట్లా చాలా బాగా చేస్తారు. ఇంకా మిడిల్లో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి నేను దండం పెట్టుకుంటే నాకు ఎలా ఉంటుందంటే బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నంతగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసి అమ్మవారి గుడికి ఇలా దండం పెట్టేసుకున్నాను. కానీ చూడ్డానికి మాత్రమే చిన్నదిగా ఉంటుంది ఈ టెంపుల్ అసలు. కానీ ఎంత గ్రాండ్గా ఫెస్టివల్స్ చేస్తారో. ట్యూస్డే, ఫ్రైడే ఇలా వచ్చినప్పుడు అన్నదానం చేస్తారు. చాలామంది ఇక్కడ క్యూ ఉంటుంది అసలు అన్నదానం టైంలో అయితే. ఇంకా నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను, నాకు అమ్మవారు అంటే ఇష్టం అనేమో తెలీదు. కరెక్ట్గా ఇక్కడ అమ్మవారి గుడి ఉంది అంటే హౌస్ తీసుకున్నప్పుడు చూసి భలే హ్యాపీ అనిపించింది. నాకు బనశంకరి అమ్మవారి గుడి అంటే ఎంత ఇష్టమో అలా అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అలా ఇక్కడ పెట్టారు, ఇక్కడే ఉంది అమ్మవారి గుడి. ఇక్కడ రోజు దండం పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. వీళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వదిలినప్పుడు, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దండం పెట్టుకుంటూనే ఉంటాను. ఇంకా మెయిన్గా ఏ గుడికి వెళ్ళాలి అనుకున్నామంటే ఈరోజు మేము, సో ఇది అనమాట, ఇదే వైట్ ఫీల్డ్లో ఈ టెంపుల్కి ఎప్పటి నుండో వెళ్ళాలనేసి చాలా రష్ ఉంటుంది అసలు. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. శ్రీ అరుణాచలేశ్వర టెంపుల్ అనమాట. ఇంకా చాలామంది దేవుళ్ళు ఎరుక. ఈ టెంపుల్కి రాగానే నిజంగా చాలా లక్కీ అనుకున్నాను. వారాహి అమ్మవారిని ఫస్ట్ టైం నేను ఇలా చూడడము, వారాహి అమ్మవారు టెంపుల్కి ఇలా రావడం. నేను మీరందరూ ఏమనుకోను అంటే మాత్రమే చెప్తాను. ఏమంటే అసలు నాకు వారాహి అమ్మవారు అనే నేమే ఇప్పటివరకు వినలేదు. లాస్ట్ ఇయర్ నుండేమో వింటా ఉన్నాను. ఇంకా ఈసారి వారాహి అమ్మవారి పూజలు కూడా ఏదో జరుగుతూ ఉన్నాయి కదా. సో చాలామంది వీడియోస్ పెడతా ఉన్నారు, అలా చూస్తూ ఉన్నాను. కానీ వారాహి అమ్మవారి అంటే సపరేట్గా టెంపుల్ ఉంటుందా, ఎలా ఉంటుంది, ఎప్పుడు వెళ్ళలేదు, ఎక్కడ ఉంటుంది అలా అనుకున్నానే కానీ వెళ్ళాలి అనేసి అనుకోలేదు ఏమీ. కానీ అలా కూడా ఒక అమ్మవారు ఉంటారా అట్లా అనేసి అనుకుంటా ఉండేదాన్ని. అలా నేను ఈ టెంపుల్కి ఈరోజు రావాలి అనేసి అనుకొని వచ్చాము. కరెక్ట్గా అలా చూసానమాట. వెంటనే అరే వారాహి అమ్మవారు అంటే ఇక్కడే ఉంది అన్నట్టుగా ఎంత ఎలా అనిపించింది అంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి ఒకసారిగా. నేను మనసులో అనుకున్నాను జస్ట్ వెళ్ళాలి ఒకసారి అట్లా అనుకొని. అలా చూసేసరికి భలే హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ టెంపుల్ మాత్రం చాలా బాగా రీసెంట్గా పెద్దగా కట్టారు, చాలా డెవలప్ చేశారు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏమంటే నేను హడావుడిగా ఉన్నాను కదా, బర్త్డే అనేసి వచ్చాను. నాకు టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు నాకు హెల్ప్ చేసి ఉంటారు ఇలా వీడియో తీయడానికి అట్లా. నేను ఒకదాన్ని తీసుకోవడం వల్ల కొంచెం క్లియర్గా చూపించలేకపోయాను. చాలా బాగుంటుంది వైట్ ఫీల్డ్లో. ఇంకా మండే అయితే చాలా పెద్ద క్యూ ఉంటుంది. ట్యూస్డే అంత క్యూ ఉండదులే అనేసి అనుకున్నా, కానీ ట్యూస్డే కూడా అంతమంది ఉన్నారంటే నేను అసలు అమ్మో అనుకున్నాను. ఇంకా పక్కనే చర్చ్ కూడా వస్తుంది అనమాట. ఇంకా చర్చ్కి వెళ్దాము అనుకుంటే ఇంకా అక్కడ పార్కింగ్కి ప్లేస్ లేదులే పూజ, గేట్ కూడా ఓపెన్ లేదు, మళ్ళీ వద్దాంలే అన్నాడు సుదర్శన్. సరే అనేసి ఇంకా బయలుదేరేసాం. చాలా ఆకలిస్తూ ఉండింది మా సుదర్శన్కి. ఇంకా నేను మర్చిపోయా మా సుదర్శన్ దగ్గర అక్షంతలు వేయించుకోవడము గుడికి వెళ్ళక ముందు. సరే గుడిలో గుర్తుకొచ్చింది అనమాట. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత వేయించుకుందాము అనేసి అనుకున్నాను. Bless you, Gucci. Thank you. Happy birthday. Thank you. God bless you all. God bless you all. Hey, Amma, ni padanga. Ready, Vesta. Very cool. ఇంకా మా సుదర్శన్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. నాకెందుకో రెడీ హ్యాపీకి బ్లెస్ చేయాలి అనిపించింది ఆ రోజు. అందుకని ఇంక రెడీ హ్యాపీని పిలుచుకొని మరీ బ్లెస్ చేశాను. యాక్చువల్గా ఈ శారీ నేను బర్త్డేకి అన్నట్టుగా తీసుకోలేదు. నార్మల్గా నాకు శిరీష అని చెప్తుంటాను, తను నాకు ఫొటోస్ పెడతా ఉంటుంది. అలా నచ్చింది మా సుదర్శన్కి షేర్ చేస్తే, కలర్స్ చాలా ఉన్నాయి కదా దాంట్లో షేర్ చేస్తే బ్లాకే నచ్చింది మా సుదర్శన్కి. సో అలా బ్లాక్ తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఏం వేసుకోవాలి అంటే ఇది ఒక్కటే కొత్తదిగా ఉంది, శారీ కట్టుకోవాలి అనిపించింది ఆ రోజు. ఇంకా అలా ఆ బ్లాక్ శారీ వేసేసుకున్నాను. సుదర్శన్ కొనిచ్చిన డ్రెస్ ఏమంటే టెంపుల్కి బాగుండదు అనేసి వేసుకోలేదు. ఇంకా ఇక్కడ మా టెడ్డీ సుదర్శన్ ఇద్దరు కలిసి టెడ్డీ షూస్ని క్లీన్ చేసుకుంటా ఉన్నారు. టెడ్డీ వేసుకుందే డ్రెస్ అదే అనమాట. నేను ఆ రోజు నా బర్త్డే షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చిన డ్రెస్ ఇదే అనమాట, వెస్ట్ సైడ్లో తీసుకున్నది. ఇంకా ఇప్పుడు మేమందరం ఒక దగ్గరికి వెళ్తున్నాము. అది ఎక్కడికో చూపిస్తాను. మా సుదర్శన్ కొనిచ్చిన డ్రెస్ అదే. మా సుదర్శన్కి టాప్ చాలా నచ్చింది,
నాకేమో ప్యాంట్ చాలా నచ్చింది. 2 కాంబినేషన్ చూస్తే మ్యాచ్ అవుతా ఉన్నాయి. సో అందుకనేసి అలా ఒక సెట్ లాగా తీసేసుకున్నాను. దానికి మ్యాచింగ్ ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో మా యాపీ బోనీ చేస్తూ ఉంది మనీ వేసి. సో ఆ హ్యాండ్ బ్యాగ్ మ్యాచింగ్గా ఉంటుంది. అంటే ఫస్ట్ డ్రెస్ తీసేసుకున్నాను కదా, దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్ షాప్ చేశాను. సో హ్యాండ్ బ్యాగ్ ఏమంటే కరెక్ట్గా నాకు ఆ కలర్ కాంబినేషన్లో కనిపించింది, మ్యాచింగ్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా హ్యాపీ వేసేసింది. ఇంకా మా సుదర్శన్ దగ్గర కూడా వేయించుకుంటా ఉన్నాను. ఇక్కడ నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అన్ని హ్యాండ్ బ్యాగ్స్లో ఇలా బోనీ చేయించుకుంటా ఉంటాను మా సుదర్శన్ దగ్గర. దాంట్లో మనీ పెట్టుకొని ఫస్ట్ మనీ వేసేసుకొని ఉంటాను అనమాట. దాంట్లో మళ్ళీ నేను అది ఎక్కువ వాడినా వాడకపోయినా దాంట్లో మాత్రం ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్లో ఇంత అనేసి కొంచెం మనీ ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే ఆ డాక్టర్ చెప్పులే వేసుకున్నాను. మళ్ళీ ఆ డ్రెస్కి అది మ్యాచ్ అవ్వలేదు అనేసి మళ్ళీ నా హీల్ ఉంది కదా చిన్నది, సో అది ఆ డ్రెస్ వరకు వేసుకుందాం, అంటే ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ వరకు వేసుకుని వస్తాను బాబా కొంతసేపు అనేసి చెప్పి అడిగి మళ్ళీ వేరే హీల్ ఉండేది వేసుకున్నాను అనమాట. డ్రెస్కి మ్యాచింగ్ వేసుకోవాలి కానీ ఏమో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఏం చేయాలో ఏంటో అర్థమే కాదు. ఇంకోటి ఏమైందంటే నా హ్యాండ్ బ్యాగ్ ఏమంటే మా టెడ్డీ డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది, మా టెడ్డీకి మ్యాచ్ అయింది చెప్పాలంటే. అందుకనే సరే హ్యాండ్ బ్యాగ్ నువ్వే పెట్టుకోరా టెడ్డా, నీకు భలే ఉంది, ఈ డ్రెస్కి ఇంకా బాగుంది అని చెప్పేసి వాడికి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి ఫొటోస్ తీశాను. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదుగా, మలబార్కి వెళ్తున్నాము. నాకు మా సుదర్శన్కి అడుగుతూనే ఉన్నాను, బాబా నా బర్త్డేకి ఎలాగైనా గోల్డ్ కొని, నువ్వు గోల్డ్ కొంటేనే నాకు హ్యాపీగా ఉంటానేమో ఆ రోజంతా అనేసి అంటూనే ఉన్నాను. కానీ బర్త్డే రోజు అడగలేదు మా సుదర్శనే. సరే రా బుజ్జు నీకేం కావాలో అది కొనిస్తాను అని చెప్పాడు. యాక్చువల్గా నేను ఇంకోటి అడిగాను కానీ ఇప్పుడు అది వద్దు అనిపించింది, అందుకనేసి ఇంకొకటి అడిగాను. ఇప్పుడు నువ్వేం బుజ్జు ఇంత మంచి దానివి అయిపోయావు అనేసి అని తీసుకెళ్తున్నాడు అనమాట. అంటే గోల్లోనే కొంచెం పెద్దదిగా అడిగాను ఫస్ట్. అప్పుడు కూర్చునేదా నేను ఇంకా అలా వచ్చి కూర్చున్నానో లేదో లక్ష్మీదేవిది ఫింగర్ రింగ్ కనిపించింది. ఎంత బాగుందో కదా అనిపించింది. ఇంకా లాస్ట్కి నాకు ఏం కావాలి అని అడిగానంటే మా సుదర్శన్ని మాటీలు అడిగాను అనమాట. మాటీలు కొని బాబా అనేసి. ఇది ఇప్పుడు అడిగింది కాదు, ఒక 1.5 year నుండి అడుగుతున్నాను. కానీ మాటీల కలెక్షన్ ఎక్కడా ఉండవు, ఎక్కువగానే ఉండవు అసలు, ఎందుకో తెలీదు. నేను చాలా షాప్స్లో చూశాను. నిన్న ఫినిక్స్ మాల్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా చూశాను అనమాట. వీళ్ళు ఏదో షాప్ చేసుకుంటున్నారు నాకు గిఫ్ట్ ఇవ్వడానికి. సో అప్పుడు నేను మలబార్ ఉంది, అక్కడ జయలుకాస్ ఉంది, కళ్యాణ్ ఉంది, సో అన్నిటికో వెళ్ళి టైంపాస్ చేశాను అనమాట. నాకు అంటే మాటీలు ఉంటే కొనిస్తాడేమో మా సుదర్శన్, ఇక్కడ చూసి పెట్టుకుందాము అన్నట్టుగా వెళ్ళాను. కానీ అసలు వాళ్ళ దగ్గర మాటీలు అదే లేవంటున్నారు. అసలు మాటీలు అంటే ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఇంకా ఇక్కడ మాటీలు అడిగితే ఇది వైట్ ఫీల్డ్ మలబార్ అనమాట. ఇక్కడ మాటీలు అడిగితే ఉన్నాయని చెప్పి చూపించారు, కానీ నేను అనుకున్న మాటీలు లేవు, చుట్టూ మాటీలు అంటారు కదా, సో అవి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇవి కాదే, ఇవి ఎట్లా వేసుకుంటారబ్బా అనేసి డౌట్ వచ్చింది నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఇవి ఎట్లా వేసుకోవాలి అనేది కూడా. ఇక్కడ వేసుకొని ట్రై చేశాను. హెయిర్ తీస్తావా? బాగుందా? ఇంకా అక్కడ ఉండే వాటిల్లో ఇది ఒకటి నచ్చింది, ఈ డిజైన్ చాలా బాగుంది అనిపించింది నాకేమంటే. ఇక్కడ వరకే ఉంటుంది, మన ఇయర్ వరకే ఉంటుంది, ఇట్లా హుక్ ఉంటుంది కదా, అక్కడే హుక్ వేసేసుకుంటామే, అలాంటివి కావాలి మాటీలు అనేసి అడిగాను. వాళ్ళ దగ్గర అలాంటివి లేవంట, మీకు కావాలంటే హుక్ వేసిస్తాము అని అతను పాపం లోపలికి వెళ్ళాడనమాట హుక్స్ తేడానికి. సో అలా అది నాకు అర్థం కాలేదు, హుక్ వేసుకుంటే అది చాలా పొడువుగా పైకి వెళ్తూ ఉంది, అది ఎట్లా వేసుకుంటారబ్బా అనేసి నాకు చాలా డౌట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అర్థమైంది, మళ్ళీ నేను గూగుల్లో చూసుకున్నాను, పింట్రెస్ట్లో చూశాను. సో అప్పుడు వాళ్ళకి చూపిస్తే ఇలాంటివి అయితే లేవు అనేసి అన్నారు. అంటే ఇక్కడ వరకు ఇయర్ వరకే ఉంటుంది, అక్కడ హుక్ ఉంటుంది, అదైతే బాగుంటుంది అనిపించింది. ఇదిగో పాపం ఇతనైతే చాలా హెల్ప్ చేశాడు కూడా, మాకు హుక్ తీసుకొచ్చారు, ఇంకా దానికి పెట్టించారు. ఇంకా నేను చూసుకున్నాను కూడా, ఇంకా మాకు హుక్ కావాలంటే వాళ్ళే పెట్టిస్తారంట. అట్లా పెట్టిస్తానికి ఒప్పుకున్నారు. వేసి చూస్తే ఆ చైన్ ఎక్కడికి వెళ్తా ఉందంటే ఆ పైకి వెళ్ళిపోతా ఉంది, అంత పైకి రాదే అనేది డౌట్. తర్వాత అన్నమాట నేను చూసుకోవడం గూగుల్లో, ఇట్లా చూసారా ఇలా మాటిలాగా వెళ్ళిపోతున్నాయి బ్యాక్ సైడ్కి, ఇంకా ముందుకి పైకి పెట్టుకుని అంటే అది ఆ పై వరకు వెళ్తా ఉంది, అలా ఉండదే అనిపిస్తూ ఉండింది. తర్వాత సర్చ్ చేస్తే నేను ఇక్కడ వరకే ఉంటుంది, ఇది వేరు మాటిలో అలాంటిది మన కమ్మల కింద పెడతాం కదా దాన్ని బట్టి. సో ఇంకా ఇలా సుదర్శన్కి ఏమంటే ఇదే నచ్చింది, ఇలానే బాగుంది బుజ్జు, ఇలా వేసుకుంటే వెనకాలకి బాగుంటుంది అనేసి అంటేటికి కూడా ఇదే నచ్చింది. సరేలే ఏదో ఒకటి తీసుకుందాం ఫస్ట్ అనిపించి, సర్లే బాబాయ్ ఇది కొనిచ్చి నాకు అనేసి అన్నాను.
ఇంకా ఇది కాదు అది కాదు అనేసి అన్నాను అనుకోండి, మళ్ళీ ఏది లేకుండా అయిపోతుంది, ఇదైనా తీసుకుని పెట్టుకుందాం ప్రెజెంట్ అనేసి అనిపించింది నాకు. మా సుదర్శన్కి నా హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చేసింది. ఇంకా జిప్ వేసేదానికి కవర్ అట్లే ఉంటే అవి తీస్తూ ఉన్నాడు. ఇంతలో అతను ఎస్టిమేట్ చేసుకుని వచ్చాడు ఎంత పడుతుంది ఏంటి అనేది ఆ మాటీలకి. ఇంకా ఆ మాటీలు ఏమంటే 7.5 grams ఉన్నాయి. సో ఇంకా మా సుదర్శన్ ఏమనుకున్నాడో ఏమో నాకు అర్థం కాలేదు. అంటే నాకు నచ్చింది నేను తీసుకున్నాను, ఇంకా మా సుదర్శన్ ఇష్టంగా నాకు ఏమైనా కొనియాలనుకున్నాడేమో. అక్కడ రింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ రింగ్స్ చూసి ఇవి భలే ఉన్నాయి అనేసి ఇవి చూడు బుజ్జి ట్రై చేయ ఎలా ఉంటుందో చూద్దాము అనేసి అన్నాడు. ఇంకా ఆ రింగ్స్ వేసుకొని చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను నేను. చాలా బాగున్నాయి. కాకపోతే ఆ రింగ్ నేను ఇంత ముందు కూడా ఎక్కడో చూసున్నాను. అంటే అదేమైనా కొత్త మోడల్గా కొత్తవిగా అలా ఏం లేదు, నార్మల్గానే మధ్యలో ఏమంటే రోడియం కలర్ ఉంటుందన్నమాట. సో అలాంటివి రోజ్ గోల్డ్లో. సో ఇవే అనమాట. ఇంకా డిస్ప్లేలో చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. అతను తీసుకెళ్ళి మా సుదర్శన్ చూపిస్తే అవి బ్యాంగిల్స్ అనేసి అడిగాడు మా సుదర్శన్. అంటే అంతంత పెద్ద రింగ్స్ ఉన్నాయన్నమాట ఆ డిస్ప్లేలో. ఇంకా ఈ 2 సెలెక్ట్ చేశాడు. ఈ రెండిట్లో ఏది నచ్చిందో అది తీసుకోమని చెప్పాడు. నాకు ఏది తీసుకోవాలో నాకే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి బాబా ఏ తీసుకోవాలో అనేసి అడిగాను. సో రెండిట్లో ఒకటి మాత్రం తీసుకున్నాను. 2 నచ్చాయి, చాలా బాగున్నాయి. ఇది లెఫ్ట్లో ఉంది జుమ్కీస్ లాగా మధ్యలో, అది కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది. సో ఇదనమాట. కానీ లాస్ట్ వరకు అర్థం కాలేదు, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అన్నట్టుగా లాస్ట్కి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. సో అలా మాటీలు తీసుకున్నాను. ఇంకా ఆ జుమ్కాస్ కదా రింగ్స్లో ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఒకటి జరిగింది. కరెక్ట్గా ఆ టైంకి సాగర్ ఏమంటే ఫోన్ చేశాడు. మార్నింగే ఫోన్ చేస్తున్నాడంట సాగర్. నేను చూసుకోలేదు, రెడీ అవుతున్నానో ఏమో తెలీదు, నేను చూసుకోలేదు. సో మళ్ళీ కరెక్ట్గా మలబార్లో ఇలా షాపింగ్ టైంలో సాగర్ ఫోన్ చేశాడు విష్ చేయడానికి నాకు. ఇంకా అలా సాగర్తో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో ఏమంటే వీళ్ళు అదే మాకు గోల్డ్ చూపించారు కదా, అతను ఏమంటే మా సుదర్శన్ అడిగాడు నా బర్త్డేనా అన్నట్టుగా. అవును అనేసరికి ఇంకా అతను ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. అలాగే సర్ప్రైజ్ మ్యామ్, మీకు కేక్ కట్ చేసేసి వెళ్ళండి అనేసి అంటే నేను షాక్ అయ్యాను అక్కడ. ఇంకా ఇదేమంటే నాకు టెడ్డీ హ్యాపీ మా సుదర్శన్ ముగ్గురు గిఫ్ట్ అనుకున్నాను నేను అనమాట. అందుకనేసి మళ్ళీ టెడ్డీ హ్యాపీ వాళ్ళ దగ్గర కూడా ఇప్పించుకుందాము అన్నట్టుగా నేను అతనికి ఇలా ఒక ఫోటో తీయండి అని చెప్పాను. లాస్ట్ ఇయర్ బర్త్డేకి గుర్తుందా మీకు, ఇక్కడే ఒక రింగ్ కొని ఇచ్చారు ముగ్గురు కలిసి. నిన్న షాపింగ్కి వెళ్ళామే కానీ పాపం వాళ్ళకి ఏం తీసుకోవాలో తెలియలేదంట. లాస్ట్కి ఏం తీసుకోకుండానే వచ్చేసారు. పర్వాలేదు లేరా, నాకు ఏం గిఫ్ట్ వద్దులేరా అని చెప్పాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి చెప్పు, అడుగు బుజ్జు ఒకసారి పోస్ట్ చేయొచ్చా వాళ్ళని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. షూర్. ఇంకా అలా అక్కడ మా సాగర్ వల్ల నాకు బర్త్డే పార్టీ జరిగిపోయింది, కేక్ కటింగ్. ఇంకా ఇక్కడ ఆషాఢ మాసం సేల్ జరుగుతూ ఉందన్నమాట. 26th లాస్ట్ అనుకుంటాను. సో మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. 30% ఆఫ్ ఉండింది, అంటే మేకింగ్ ఛార్జెస్ పైన అలా. సో మంచిగా షాప్ చేయొచ్చు. ఇంకా ఇదైతే మా ఫేవరెట్ అయిపోయింది వైట్ ఫీల్డ్లో. సో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. నేను చాలాసార్లు వచ్చి షాప్ చేశాను, మీకు తెలుసు, మీకు చూపిస్తూనే ఉంటాను. ఎక్స్ట్రా కదా నచ్చుతాయి బాబా. మామూలుగా అడిగింది ఏదో ఒకటి కొనిస్తే అదే నచ్చుతాయి, కానీ ఇదేమంటే దానికంటే ఇది ఇంకా బాగున్నాయి అనిపిస్తున్నాయి అంతే. ఇది అంత బొమ్మలు పెట్టారు, జాతర ఏమో బాబా. అంటే నాకు మాటీలు నేను అనుకున్న తీసుకోలేదు, కానీ మాటీలు తీసేసుకొని పెట్టుకోవాలి అనిపించి తీసేసుకున్నాను. అందుకే సుదర్శన్ గురించి రింగ్స్ మాటీల కంటే ఎక్కువ నచ్చాయి అనమాట. ఇంకా వెళ్ళే దారిలోనే చర్చ్, మార్నింగ్ వెళ్ళలేకపోయాం కదా అన్నట్టుగా బాబా కొంతసేపు ఇక్కడే సైడ్ ఆపుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా వచ్చాను. నేను టెడ్డీ హ్యాపీని తీసుకొని వచ్చాను. చర్చ్లో వచ్చేసి కొంతసేపు ప్రేయర్ చేసుకున్నాను. దాని తర్వాత ప్రశాంతంగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. కానీ మా సుదర్శన్ రాలేదు. ఇంకా కార్ పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అక్కడ పోలీసెస్ వచ్చేస్తారు. అందుకని మా సుదర్శన్ ఇంకా కార్లోనే ఉన్నాడు. ఎందుకు రాలేదు బాబా? పార్కింగ్ ప్రాబ్లం బాబా. బాబా how it's done song పెట్టవా ప్లీజ్. how it's done play how it's done. Dan కాదు బాబా, డన్ అంట. play how it's done. Here's how's the Josh by Shashwat such things. నేను చెప్తా బాబా. play how it's done.
బాబా వెళ్తా వెళ్తా House స్కూల్లో done by డ్రాప్ చేసేస్తాం HUNTR. X now playing. బాబా బాబా చూడు విను Dun dun dun. బాబా రా. ఇంకా మా సుదర్శన్ ఏమంటే చర్చ్ నుండి లోపలికి వచ్చి కూర్చునేసరికి కారులో నేను రాలేదు కదా, నా కోసం మీరు ఎవరైనా మొక్కుకొని వచ్చారా దేవుడికి అనేసి అడిగాడు. నేనైతే నిజంగా మొక్కుకున్నాను, మా సుదర్శన్ రాలేకపోతున్నాడు, అక్కడే ఉన్నాడు కారులో. క్షమించి దేవుడా అన్నట్టుగా నేను మొక్కుకున్నాను, అంటే చెప్పుకున్నాను అనమాట దేవుడికి. ఇంకా నేను మళ్ళీ నా జ్యువెలరీ నేను ఏం కొనుక్కున్నాను అనేది ఇంటికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. గోల్డ్ అప్పుడు అంతా తక్కువగా ఉండింది కదా, ఇప్పుడు కంపేర్ చేస్తే. అప్పుడే కొనుక్కొని పెట్టుకునే ఉండేవాళ్ళు, ఎంత లక్కీ ఫెలోస్ కదా అనిపిస్తూ ఉంటుంది. ఏంటో ఎవరికి ఎలా రాసి పెడితే అలా. మా సుదర్శన్కి ఇప్పుడు వచ్చిందనమాట, అడగగానే కొనిస్తున్నాడు. సో అలా హ్యాపీ, కానీ ఎక్కువ ప్రైస్లో కొనాల్సి వస్తుంది. 2 kgs తెస్తావబ్బా? 2 hens తెస్తా. 2 hens 3 kgs 4 kgs తెస్తానులే బుజ్జు. చికెన్ 4 kgs తెస్తే అంత పెద్ద గుణం ఎక్కడుంది? 3 kgs తెస్తానులే చికెన్. షేర్వా చేసుకోవడానికా? ఇంకా ఈ చికెన్ షాప్ దగ్గర కూడా పార్కింగ్ ప్రాబ్లమే. అందుకే మేము సుదర్శన్ ఇద్దరం కలిసి బైక్లో వస్తూ ఉంటాం. ఇంకా కార్లో వచ్చేసరికి ఇంకా మా ముగ్గురిని కార్లోనే కూర్చోపెట్టేసి ఇంకా మా 5 kgs రైస్ ఉడుకుతుంటా. ఆ పెద్ద దాంట్లో బిర్యానీ పాట్ ఉంది కదా, దాంట్లో 4 kgs చికెన్ అంటే 3 kgs ఏదైనా రైస్ వేయాలి. అది ఎలా సరిపోతుందో అర్థం కావట్లేదు. ఇంకా ఇది చెప్పలేదు కదా, నా ఫింగర్ రింగ్ నా బర్త్డేకి సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను. ఇది గోల్డ్ కాదు, గోల్డ్ ప్లేటెడ్ అనమాట. 750 రూపీస్. అది అంటే దేవుడిది అన్నట్టుగా కాదు, జస్ట్ ఒక స్టేట్మెంట్ రింగ్ లాగా అనమాట. చూడగానే చాలా నచ్చింది, సరే అనేసి తీసుకున్నాను. కరెక్ట్గా ఇది నా బర్త్డేకి ముందు రోజు వచ్చింది. నా బర్త్డేకి వస్తుందో రాదో అనుకున్నాను, కానీ వచ్చింది, వేసేసుకున్నాను. అక్కడ వస్తున్నాడు అయ్యో ఉండు హ్యాపీ ఏ గమ్ముగుండే హ్యాపీ. అయ్యో బాబా అంతే కదా, అక్కడ నుంచో అది ఫ్యాషన్, అది అట్లా ఆ డ్రెస్. ఇటు వస్తున్నాడు బాబా, ఇటే వచ్చాడు. బాబా ఎంతసేపు ఏమి చాలా మంది ఉన్నారు ఈ రోజు, ఎందుకంటే అంతమంది చాలా మంది ఉన్నారు. అంత లైవ్ నా బర్త్డే అనేసి. దీంట్లో పెట్టలేదు బాబా. ఏది మన చికెన్ షాప్ బాబా. ఏంది బాబా నువ్వు అలా పెట్టేసావు? బాగుంది నా స్టేటస్. అసలు నా మూతి ఎక్కడే, ఇంత గలీజ్ గుద్దా మూతి అయినా అది జూమ్ చేయలేరు కాబట్టి సరిపోయింది. కొనియాలి కదా నాన్న, రెస్పాన్సిబిలిటీ నాన్న. నువ్వే వెళ్తా బాబా. బాగాలేదు బుజ్జు, నేరేడు పనులు బాగుంటాయి బాబా. సరే వద్దులే బాబా. హౌస్ చూడు, చూసాను బొల్లే ఉంది. ఎన్నిసార్లు వచ్చాను ఈ మధ్య ఇక్కడ. ఏ బాబా పదా. బాబా మనం కొన్ని హైజీన్ చూసుకోవాలి బుజ్జు, అటు విషయాల్లో మాత్రం. అవి ఇంటికి తీసుకొచ్చి కడుక్కొని తినాలి బాబా. ఎక్కడ తీసుకున్నావు అవి? సాల్ట్తో మెయిన్గా కడగాలి. ఈరోజు మా సుదర్శన్ ఏం చేశాడంటే, అక్కడ మలబార్ దగ్గర ఒక ఫోటో తీసుకున్నాను సుదర్శన్ ఫోన్లో. ఇంకా సరే అంటే ఐఫోన్ కదా కొంచెం మంచిగా వస్తుంది అనేసి కొన్నిసార్లు తీయమంటా ఉంటాను. అలా ఒక ఫోటో తీసుకున్నాను. అదేదో లైవ్లో తీస్తానంటాడు మా సుదర్శన్. మంచిగా నుంచుని కరెక్ట్గా పోజ్ ఇచ్చినప్పుడు తీయడనమాట. అట్లా నడిచేటప్పుడు, దిగేటప్పుడు, ఏదో మాట్లాడుతున్నప్పుడు అలా తీస్తూ ఉంటాడు. అలా ఒక ఫోటో తీసుకున్నాడు. ఇంకా చికెన్ షాప్కి వెళ్ళాడుగా, పాపం చాలాసేపు పట్టింది చికెన్ షాప్లో. బోర్ కొట్టినట్టుంది. ఆ బోర్ కొట్టడంలో ఏం చేశాడు, స్టేటస్ పెట్టేశాడు, వాట్సాప్ స్టేటస్ నా ఫోటోని. ఏమంటే మళ్ళీ దాని కింద రెస్పాన్సిబుల్ అంట, ఒక సాంగ్ కూడా పెట్టుకున్నాడు. నేనైతే షాక్ అయిపోయాను. నాకు ఫోన్ చేసి బుజ్జు నా స్టేటస్ చూడు, పండగ చేసుకో స్టేటస్ చూసి అనేసి అన్నాడు. ఏం స్టేటస్ పెట్టాడ్రా చూద్దాం రారా అనేసి చూస్తే నా ఫోటో పెట్టేసి ఉన్నాడు. అది అంటే మలబార్ది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మలబార్ది. ఇంకా నేను దిగే ఫోటో దాంట్లో నా ఫేస్ చూడాలి, ఒక అప్పచ్చి ఫేస్ లాగే ఉందన్నమాట. నార్మల్గా మా సుదర్శన్ అలాంటి స్టేటస్లే పెట్టాడు. అలాంటిది ఆ రోజు ఎందుకు పెట్టాలనిపించిందో నాకు అర్థం కాలేదు. ఇంకా రాగానే మళ్ళీ ఆకలి స్టార్ట్ అయింది. పొద్దున ఎప్పుడో టీ తాగానుక అది కొంచెం ఉన్నిందనమాట. ఇది మధ్య మా సుదర్శన్ టీ తాగట్లేదు. సో నేను పెడితే ఇద్దరికి అన్నట్టు పెట్టేసిన, ఒకరికి పెట్టుకోవడం రాదనమాట. అందుకనేసి ఇంకా కొంచెం మిగిలి ఉంటే అది వేరు చేసుకొని తాగాను రాగానే. ఇంకా మీకు చెప్పాను ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను నేనేం తీసుకున్నాను అనేది.
సో అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మాటీలు చాలా బాగున్నాయి. ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు వేసుకోవాలి. అంటే నా ఇయర్స్ ఏమంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి అన్నమాట. కొంచెం బోసిగా కూడా ఉంటాయి. ఏదైనా ట్రెడిషనల్ రెడీ అయ్యి నేను ఇయర్ రింగ్స్ చిన్నవి వేసుకుంటే, ఇదే ఆ టైంలో మాటీలు వేసుకున్నాము అనుకోండి కొంచెం నిండుగా ఉంటుంది అనేసి ఎప్పుడో ఒకసారి ఎక్కడో చూసి అది మైండ్లో పడిపోయింది. అప్పటి నుండి అనుకుంటూ ఉంటాను తీసుకోవాలి అనేసి. ఏదైనా టైం రావాలి కదా, సో అలా ఈరోజు టైం వచ్చింది. ఇంకా మా సుదర్శన్ కొన్ని ఇచ్చిన రింగ్స్ ఇవి 2 టైప్స్ ఆఫ్ రింగ్స్ చూపించాను కదా, దాంట్లో ఫైనల్లీ ఈ రింగ్సే తీసుకున్నాను. ఇది కొంచెం యూనిక్గా అనిపించాయి, నా చెవులకి చాలా బాగున్నాయి అనిపించింది. సో మా సుదర్శన్ కూడా నచ్చింది, మధ్యలో అలా ఊగుతూ ఉన్నాయి కదా అవి చూసి. సో అందుకని ఇంకా అది తీసేసుకున్నాను. నా బర్త్డేకి గోల్డ్ గిఫ్ట్ భలే ఉన్నాయి కదా, నాకైతే చాలా నచ్చేసాయి. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే నా ఫేవరెట్ వ్లాగ్. అసలు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ కొంచెం స్పెషల్గా ఉండాలి అన్నట్టుగా నెక్స్ట్ పార్ట్ 2 లాగా చూపిస్తాను. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.